ॐ तस्यै सततमञ्जलिरेशार्ये प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे गुरुपादपांसवः। పరమపూజ్య ముగ్గురు వక్తల నుండి మనము చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. మొదట తులసి గారు ఈ సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చిన శ్లోకం చెప్పారు, ఊర్ధ్వమూల మదశాఖమని. ఈ సంసారము వృక్షం లాంటిదే, కానీ దానికి బీజం ఏంటంటే తమో గుణము, తమో ప్రధానమైన అవిద్యనే దానికి బీజము. ఏంటి అది ఇంకా అర్థం కాలేదు. ఆ బీజం అంటే కనుక మన స్వరూపం, మనము ఎవరు అన్న విషయాన్ని మనము తెలుసుకోకుండా ఉండడమే ఈ సంసారానికి మూల బీజము అని ఇప్పుడే పూజ్య మాతాజీ వారు చాలా స్పష్టంగా చెప్పారు. మనము నిజంగా ఆధార్ కార్డులో పేర్లు అడ్రస్ వేసుకుంటున్నాము, కానీ వాస్తవికంగా అదంత పెద్ద అబద్ధమే. అది మన పేరు కాదు, అది మన అడ్రస్సు కాదు. విచారణ చేస్తలేము. రమణ మహర్షి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఎలాంటి సమస్యతో వచ్చినా కూడా ఫస్ట్ ఒప్పుకుని, అవును కదా నీకు సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలంటున్నావు, ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పు, నాకు నీ ఐడెంటిటీ ఏందో చెప్పు ఫస్ట్ నాకు అనేవారు. ఆ ఒక్క విషయంలో కొద్దిగా ఆలస్యము చేయకుండా కొద్దిగా విచారానికి మనము సమయం ఇస్తే అన్ని ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం ఉంది. అది మనకు తెలుస్తా లేదు. నేను కూడా ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వే ప్రాణిభిః సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవా. ప్రతి జీవి కూడా బ్రహ్మ నుండి చీమ వరకు సుఖాన్ని పొందాలని, దుఃఖాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మళ్ళీ ఏం ఉపదేశం కూడా అవసరం లే. స్వరసత ఏవ, స్వాభావికంగానే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు ఇంత చరిత్ర ఉంది, మనం దుఃఖాన్ని తొలగించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయలేదు. బయట డబ్బులు సంపాదించుకున్నాము, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నాము, పిల్లలు కన్నాము, వయసు అయిపోతే మమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలని తెలివితేటలు బాగానే వాడుతున్నాం. కానీ అన్ని తెలివితేటలు వాడిన తర్వాత కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తి జరిగిందా? చిన్న దుఃఖాలు పోయిండొచ్చు. ఒకసారి డబ్బుతో సంబంధం ఉన్న దుఃఖం వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు ఆ దుఃఖం పోవచ్చు. కానీ మళ్ళీ దుఃఖం రాకుండానే అయిపోయిందా? కాలేదు. మరి ఇన్ని సంవత్సరాలు ఇంత చరిత్రలో మనము దుఃఖాన్ని తొలగించుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నాము. తెలుసో తెలియకో. దొంగ కూడా దొంగతనం చేస్తున్నాడంటే వాడు కూడా ఆనందం పొందాలని చేస్తున్నాడు. కాకపోతే ఆ ఆనందం అంటే ఏంటి అని మనం విచారణ చేస్తలేము, దాన్ని పొందే మార్గం ఏంటి అని మనం విచారణ చేస్తలేము. అది కేవలం మన నిజస్వరూపం తెలుసుకుంటేనే మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి జరుగుతుందని, ఆ నిజస్వరూపము మనము ఎప్పుడు మర్చిపోతామో మళ్ళీ ఈ రెండు శక్తులు వచ్చేస్తాయి, ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని చెప్పేసి. అద్దాలు ఒకసారి వేసుకుంటాం, ఇక్కడే షర్టుకి ఎక్కడొచ్చి పట్టుకొని ఒకసారి చేతిలోనే పట్టుకుంటాం అద్దం, ఒకసారి ఎదురుగా టేబుల్లోనే ఉంటుంది. అయినా కూడా ఇంద్రియాలు వాటిని చూస్తూ ఉంటాయి. కనిపించలేదు అనే ఒక భ్రాంతితోటి రూమ్ అంతా వెతికేస్తాము. సెల్ఫ్లో ఉన్న బట్టలు గిట్లు అన్నీ తీసేసి వెతికేసి అది దొరకకుండా పోతే కానీ ఇక కోపం. ఎప్పుడు మన కోపానికి వాళ్ళని వీళ్ళని నిమిత్తులు చేసేస్తూ ఉంటాం. నువ్వే ఎక్కడ పెట్టేసినావు, ఇంట్లో ఎవరుంటే వాళ్ళని నా అద్దాలు నువ్వే అక్కడ ఇక్కడ పెట్టేసినావు, అట్లా ఇట్లని చూసి గొడవలు కూడా చేసుకుంటాం. ఒక్కటి ఉన్న వస్తువుని లేదు అని అనుకుంటే కానీ ఇంత పని జరుగుతుంది. అలాగే మనం కూడా మన స్వరూపాన్ని మనము గమనిస్తాలే, మనం ఎవరు అన్న విషయాన్ని మనము మర్చిపోయాము.
ఇప్పుడు సడన్గా పగులు ఇప్పుడు పుస్తకాన్ని నువ్వు దేని ద్వారా చదువుతున్నావురా నైనా అంటే కళ్ళు ద్వారా నేను పుస్తకం చదువుతున్నాను అంటారు. మరి అమావాస్య రోజు రాత్రి ఆ కళ్ళు ద్వారా నువ్వు చదవడానికి అవుతుందా? లేదు. వెలుతురు కూడా అవసరం. సూర్యకిరణాల వెలుతురుని అసలు మనం పట్టించుకోవడం లేదు, గమనం లేదు, అక్కడ అటెన్షన్ లేదు. ఎలా అయితే ఇప్పుడు సడన్గా ఈ ప్రశ్న అడిగితే కన్నా కళ్ళు ద్వారా నేను పుస్తకాన్ని చదువుతున్నాను అని చెప్పాము, అలాగే మనలో కూడా ఆ సూర్యుని వెలుతురుకు మనం అసలు మర్చిపోయాము. అలాగే మనలో కూడా ఒకటి కేవల సాక్షి అనేది ఒక చైతన్య స్వరూపం ఉంది. దాన్ని మనము మర్చిపోతున్నాం. అది మర్చిపోయినామంటే కన్నా మళ్ళీ అవిద్య నుంచి స్టార్ట్ అయ్యి ఆవరణ శక్తి, విక్షేప శక్తి వచ్చేసి మళ్ళీ సంసార వృక్షం అని. సంసార వృక్షంలో అందరూ ఇప్పుడు 50 సంవత్సరాల వరకు ఈదుకొని వచ్చినారంటే దాని గురించి వర్ణన చేయాల్సిన అవసరం లే. సాసు గింజంత సుఖం కోసం సముద్రమంతా కష్టం. ఇదే బయట విషయాల ద్వారా ఆనందాన్ని పొందాలంటే కన్నా ఇదే ప్రతి ఒక్కరికి అనుభవ సిద్ధం ఇది. కాబట్టి ఇలా సంసార వృక్షానికి పోల్చి మంచిగా వివరణ చేశారు. దాని తర్వాత శుక మహర్షి తన జీవన్ముక్తి పురుషుడు అయ్యాడా లేదా, జ్ఞానం వచ్చిందా లేదా అని సెల్ఫ్ డౌట్ ఉండి జనక మహారాజు దగ్గరికి వెళ్ళిన విధానాన్ని చెప్పారు. అక్కడ కూడా చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి. గురువుల దగ్గరికి పోయినప్పుడు పరీక్ష ఉంటుంది. ఏదే కానీ మనకి ప్రపంచంలో పరిశ్రమ పడకుండానే ఏదన్నా మనకు దొరికిందంటే దానికి విలువ ఉండదు. అందుకే ఇప్పటిలాగా ఈ విద్య అంత ఈజీగా గురువులు ఇచ్చేవారు కాదు. ముందు విద్యార్థి దానికి యోగ్యమైన పాత్రుడా కాదా అని బాగా పరీక్షించేవాడు. మహాభారతంలో ఆది పర్వంలో ఒక కథ వస్తుంది. అయోధధోముడు అని ఒక ఋషి ఉంటాడు. ఆయనకి 3 శిష్యులు ఉంటారు. మొదటి శిష్యుడు ఉపమన్యు, మళ్ళీ అతని పేరు ఉద్దాలక అని కూడా పేరు పెడతారు. ఆ శిష్యునికి ఫస్ట్ ఒక సేవ చెప్తాడు. ఇదే పొలాలు ఉంటాయి, పొలాల్లో ఆ గెనుము తెగిపోయి ఉంటుంది, వర్షాలు ఎక్కువ వచ్చేసి కట్ట పోరా, అక్కడ వర్షం నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, అది దానికి ఆ కట్టని నువ్వు సరిచేయపోరా అని పంపించింటాడు. పంపించుంటే అక్కడ ఒక పక్క మట్టి వేస్తూ ఉంటే నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇంకో పక్క మట్టి కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తే కన్నా ఒక 5 ఫీట్ల పొడవు ఉంటుంది, అది కొట్టుకుపోతున్నది. సరే అని ఇంకా ఇలా కుదరదని చెప్పేసి ఆయన అడ్డం అనుకునేస్తాడు. ఇంకా గురువులు సాయంత్రం రాత్రి అయిపోయింది, ఇంకా వాడు రాలేదు, పొలానికి పోయినాడు, తిరిగి రాలేదు కదా అని మళ్ళీ ల్యాంప్ తీసుకొని పోయి శిష్యులు తీసుకెళ్ళి వెతుకుతారు. ఒరే ఉపమన్యు ఎక్కడున్నారు అంటే ఇక్కడున్నాను గురుదేవా అని అప్పుడు లేస్తాడు. అప్పుడు గురువులు చూసి ఓహో నీకు నిజంగానే నా ఆజ్ఞ మీద నీకు ఇంత శ్రద్ధ ఉంది అని చెప్పేసి అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. అట్లా గురు కృపకు పాత్రలు ఎవరైతే అవుతారో వాళ్ళకే విద్యా సాధిష్టం భవతి అంటారు. ఆచార్యదేవ విద్యా సాధిష్టం భవతి అని. అలాంటి గురు కృపకు పాత్రలు కావాలి. మళ్ళీ రెండో శిష్యుడు కూడా ఉంటాడు. అతడి పేరు వచ్చేసి ఉపమన్యు. ఈ ఉపమన్యు ఏంటంటే కన్నా ఇట్లా గురుకులానికి విద్యాన్ని పొందాలని పోతే కన్నా ఫస్ట్ సేవే. గురుకులానికి పోతే కన్నా ఇప్పట్లాగా లేదు, విద్య డైరెక్ట్గా విద్య ఇవ్వరు, ముందుగా సేవే ఉంటుంది. ఆవుల్ని మేపుకొని రావాలని సేవిస్తాడు. ఆ సేవకి పోయింటాడు. ఇంకా వసతి గురించి అసలు మాట్లాడిండు, భోజనం గురించి కూడా మాట్లాడిండు. మరి చూస్తాడు, ఒక 10 రోజులు చూస్తాడు, శరీరం బాగా నున్నగానే ఉంది. వీడికి నేను భోజన వ్యవస్థల గురించి అసలు చెప్పనే లేదు, వీడు ఏం చేసుకుంటున్నాడని చెప్పేసి అవునరా భోజన వ్యవస్థల గురించి నువ్వు ఏం చేసుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు గురుదేవ నేను భిక్ష ఎత్తుకొని నేను తింటున్నాను అంటాడు. ఒరే నీకు తెలియదా, నీకు నువ్వు ఏదైనా భిక్ష చేసినప్పుడు ఫస్ట్ గురువులకి తీసుకొని వచ్చి ఇవ్వాలా. గురువులు తిన్న తర్వాత ఏదన్నా మిగిలి ఉంటే కానీ అది నువ్వు తీసుకోవాలా. ఇది మన పరంపర. నీకు ఆ విషయం తెలియదా? రేపటి నుంచి ఆ భిక్ష నాకు తీసుకురావాలంటే సరే అని గురువులకి భిక్ష తీసుకొని వచ్చి ఇస్తాడు. అట్లా 10 రోజులు గురువు ఏమీ మిగిలించడు. పరీక్షలో పెట్టినాడు ఇంకా శిష్యుని, ఏమీ ఇవ్వలేదు వాడికి. మళ్ళీ ఇంకో 10 రోజులు చూస్తాడు, మళ్ళీ ఇంకా శరీరం పుష్టిగానే ఉంది. మళ్ళీ అడుగుతాడు, ఇప్పుడు నీ భోజన వ్యవస్థలు ఏం చేసుకుంటున్నావురా అంటే గురుగారు మీకు భిక్ష తెచ్చిన తర్వాత మళ్ళీ పోయి నేను భిక్ష తెచ్చుకుంటున్నాను అంటాడు. వారిని నీకు ఇది తప్పని తెలియదా? ఇంకో విద్యార్థి పొట్ట మీద కొడుతున్నావు నువ్వు,
ఒకేసారి భిక్షకి వెళ్ళాలి, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు. ఇంకో విద్యార్థి మళ్ళీ అక్కడికే పోయి భిక్ష తనకు దొరకదు, ఇంకో విద్యార్థి పొట్ట మీద కొడుతున్నావు, లేదు రెండోసారి భిక్ష అడగకూడదు అని చెప్తాడు. సరే అని అలా మళ్ళీ ఒక 10 రోజులు చూస్తే అయినా కూడా సన్నగైతా లేడు, బాగానే నున్నగున్నాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు భోజన వ్యవస్థ ఏం చేసుకున్నావురా అంటే, గురుగారు ఆవులు మేపడానికి వెళ్తున్నారు, అక్కడే ఆవు పాలు తాగేస్తున్నానని. ఒరే, నా ఆజ్ఞ లేకుండా ఆశ్రమ పాలు నువ్వు ఎలా తాగుతువురా? అలా తాగకూడదు, అవి దూడల కోసమని వదిలిపెట్టేశాము. దూడల పశువన్నము, పాలు పశువన్నం అంటారు. మజ్జిగ నెయ్యకే మళ్ళా పన్నీరు తీసిన తర్వాత ఆ నీళ్ళకే మనుషులకి అధికారం ఉంటుంది. పాలు పశువన్నమే. ఆపత కాలంలో తప్పితే కన్నా మనం పాలు మనుషుల అన్నం కాదని శాస్త్రం ఉంటుంది. మరి ఆ దూడలకే వదిలిపెట్టాలంటాం. సరే అని చెప్పేసి అలాగే చేస్తాడు. మళ్ళీ 10 రోజులు చూస్తే మళ్ళీ కూడా ఏమీ సన్నగా కావడం లేదు, మళ్ళీ నువ్వు బాగానే ఉన్నాడు. మళ్ళీ నువ్వు భోజన వ్యవస్థ ఏం చేసుకున్నారంటే, ఆ దూడలు తాగిన తర్వాత పొక్కలో ఆ నొర కింద పడుతుంది కదపా, ఆ నొరని నేను తింటున్నాను అంటాడు. ఒరే తప్పురా అది, ఆ నొర కింద పడినా కూడా మళ్ళీ దూడలు మళ్ళీ పాలు తాగిన తర్వాత మళ్ళీ అవి నాలుకతోటి మళ్ళీ అవి తీసుకుంటాయి, అది కూడా వాటి భోజనమే, నువ్వు వాటి జోలికి వెళ్ళకు, తీసుకోకు అంటాడు. సరే అని అలా చెప్పిన తర్వాత ఇంకా అన్ని ఆప్షన్లు అయిపోయినాయి. ఇంకా పచ్చి చిగురు ఆకులు ఏదైనా లేత ఆకులు ఉంటే కన్నా అడవిలో ఆ లేత ఆకులు తినుకుంటూ గడుపుతున్నాడు. కానీ ఎండాకాలం వేసవి కాలం వచ్చింది, ఇంకా ఆకులన్నీ రాలిపోయినాయి. మరి ఒకసారి ఇంకా ఏ పచ్చాకు కనిపిస్తలేదు, ఆ జిల్లెడు చెట్టు ఆకును ఒక రోజు తినేస్తాడు. అది పచ్చిగా ఉందని చెప్పేసి తెలుసో తెలియకో, అది దాని రసమే విషం ఉంటుంది. మళ్ళీ దాన్ని తెంపేటప్పుడు ఆ పాలు చేతికి అంటే అవి కంటికి దానికి అంటే కళ్ళు కూడా కనిపించకుండా అయిపోతాయి. ఇంకా కళ్ళు కనిపించకుండా పొట్టలో విపరీతమైన నొప్పితోటి నడుచుకుంటూ పోతా ఉంటే ఒక పాతది ఒక బావి ఉంటుంది, నీళ్ళు లేని బావిలో అక్కడ కింద పడిపోయి ఉంటాడు. ఇంకా ఆవులు సాయంత్రం అయినంటే అవి దారి పట్టుకొని ఆశ్రమానికి వచ్చేసాయి. ఏంటి వాడు ఇంకా రాలేదు కదా అని గురువులు శిష్యులు వెతుక్కుంటూ వచ్చి బావిలో చూస్తారు, కింద పడి ఉంటాడు. ఒరే ఎక్కడున్నారు అంటే, ఇక్కడున్నాను గురుగారు అంటాడు. మరి ఎందుకురా ఇలా పడిపోయావంటే అంత కథ అంతా చెప్తాడు. అప్పుడు గురుగారు చాలా ఆనందించి, వీడికి గురుభక్తి చాలా ఉంది, వీడికి నేను ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గురువు మీద ఒక్క కోపం వృత్తి తెచ్చుకోలేదు అని. ఇది చాలా గొప్పది. మహాభారతంలో ఇలాంటి కథలు ఊరికే రాలేదు. ఇవన్నీ సాధన చతుష్టయ సంపత్తిని మనలో కలగాలని ఇలాంటి స్టోరీలు వస్తూ ఉంటాయి. శిష్యుడైన వాడికి గురువు మీద అంతటి శ్రద్ధ ఉండాలి. మన మనసు ఎలాంటిదంటే, మనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో, అనుకూలంగా ఎవరైనా పనులు చేస్తుంటే వాళ్ళంతా మంచోళ్ళు అని నిర్ణయం చేస్తుంది. మనకు ప్రతికూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చెడ్డోళ్ళు అని మనసు నిర్ణయం చేసేస్తుంది. ఇలాంటి మనసుని పెట్టుకొని మనం గురువుల దగ్గరికి పోయినా కూడా ఆ ఉపాధిగత దోషాలు చూసి ఆయన మీద అశ్రద్ధ తెచ్చుకుంటే మనకే లాస్ ఉంటుంది, కానీ గురుగారికి ఏమీ లాస్ ఉండదు. అంత వికట పరిస్థితి ఉన్నా ఇంకా విద్య ఇవ్వలేదు, వట్టి సేవే ఇచ్చిండు, భోజన వ్యవస్థ కూడా చేయలేదు. అయినా కూడా గురువుల మీద ఏ ప్రకారమైన కోపమైన వృత్తులు కానీ ఏమీ తెచ్చుకోలేదు. దానికి సంతుష్టపడి గురుదేవులు మళ్ళీ అశ్విని కుమారుల్ని స్మరించి ఒక స్తోత్రం చెప్పేసి మళ్ళీ అశ్విని దేవతలు వచ్చి ఆయనకు కళ్ళు ఇస్తారు. మళ్ళీ అప్పుడు ఆ గురుకృపతోటి తను కూడా మంచి జ్ఞాని అవుతాడు. మళ్ళీ 3వ శిష్యుడు ఉంటాడు, వేద అని పేరు ఉంటుంది. అతను కూడా అంతే, ఇంటి దగ్గరే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ నాగలి దున్నాలి. ఆవుతోటి కాదు, ఎద్దుతోటి కాదు, ఈయనే దున్నాలి, మనిషే ఎద్దులాగా. అలాంటి సేవ చేపిస్తూ ఉంటాడు పొలంలో. అయినా కూడా ఏ రోజు కూడా విసుక్కోలేదు గురుగారు. ఎండలో కానీ ఏ రోజు విసుక్కోకుండా 12 సంవత్సరాలు అలాంటి సేవ చేసిన తర్వాత గురుగారు చాలా సంతృష్టి అయిపోయి అతను కూడా ఆశీర్వాదం చేసి అన్ని శాస్త్రాలు నేర్పిస్తారు. ఇలాగా శుక మహర్షి కూడా జనక మహారాజు దగ్గర 7 రోజులు 2 చోట్ల 7 రోజులు నిలుచుకొనే ఉన్నాడు. ఇది పరీక్ష శిష్యులకు. సహనం సర్వదుఃఖానం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సాతి తీక్ష నిగద్యతే అంటారు. అన్ని ప్రకారాల దుఃఖాలను కూడా సహించాలి. మళ్ళీ ఎలాగా వితౌట్ రెమెడీస్, ఏమి దానికి రిపేరీలు చేసుకోవద్దు, ప్రారంధానికి వదిలిపెట్టేయాలి శరీరాన్ని. మళ్ళీ చింతా విలాపరహితం, కొన్ని ఏమో సహిస్తాం కానీ లోపల కుములుతూ ఉంటాం, అయ్యో ఇది లేదు నాకు, అది లేదు ఇది అని చెప్పేసి. అలా కూడా కాదు.
చాలా స్వీకారం చేస్తూ అలా ఎవరైతే సహిస్తారో అలాంటి వాళ్ళకే ఈ జ్ఞానం అంటుకుంటుంది అని ఇలా మంచి కథలు చెప్పారు. దాని తర్వాత సోమప్ప గారు కూడా మంచి ప్రసంగమే తీసుకున్నారు. 2 ప్రసంగాలు తీసుకున్నారు. ఒకటి దానం, ఒకే స్టోరీలోనే 2 వచ్చాయి. ఒకటి దానం గురించి, మళ్ళీ ఇంకోటి కంప్లీట్ శరణాగతి గురించి. దానం పాత్రను చూడాలి, దేశము కాలం కూడా. భగవద్గీతలో భాషలో శంకరాచార్య అంటారు, సంక్రాంతి కాలం ఎలాంటి అంటే సంక్రాంతి ఆదో ఏకాదశి, సంక్రాంతి ఇలాంటి కాలాలు చూసుకోవాలి. పాత్ర యోగ్యమైన పాత్ర ఉండాలి. మోక్ష పురుషార్థం కోసము ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తినే దీనికి దానానికి పాత్రుడవుతాడు. దేశం కూడా కురుక్షేత్ర ఆదో అన్నాడు. పుణ్యక్షేత్రాలు, సద్గురువులు ఎక్కడుంటారో అదే పుణ్యక్షేత్రం. అందుకే బయట మీరు 1,00,000 మందికి దానం చేసేది ఒకటే, ఒక యోగ్యమైన పురుషునికి దానం చేయడం ఒకటే అన్నది శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు ద్రౌపది విషయంలోనే విన్నాం మనం. దుర్వాస ఋషికి ఒక చిన్న చీరు కొంగు, దుర్వాస ఋషికి కూడా అలా చేసి ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు కూడా చెయ్యికి ఏదో దెబ్బ తాకితే సడన్గా అప్పుడు కూడా చింపి కట్టుకట్టి ఉంటుంది ద్రౌపది. ఆ చిన్న ముక్క, చీర ముక్క చీరలో ఒక పెద్ద స్టోర్ లాగానే మళ్ళీ వచ్చి అది మనం కాపాడింది. అందుకే యోగ్యమైన పాత్రునికి మనము దానం చేస్తే అది మల్టిపల్ అవుతుంది. అది చాలా ఎన్నో గుణాలుగా అది మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. సామాన్యమైన వేరే పరోపకారాలు వేరే చోట చేస్తున్నప్పుడు 10 రూపాయలు పుణ్యం చేస్తే 10 రూపాయలే మనకు దొరుకుతుంటుంది, అంతకన్నా ఎక్కువేం దొరకదు. భగవంతుని దగ్గర కూడా అంతే, మనము రూపాయి పెట్టేసి 1 కోటి రూపాయలు అడుగుతూ ఉంటాము. అలా కాదు, అది యోగ్యమైన పాత్ర దగ్గర అలాగ చేస్తే కన్నా నీకు అది మల్టిపల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే కన్నా మనం ఎంత పుణ్యము చేసుకున్నామో అంతే మనకు దొరుకుతుంది అని చాలా మంచి ప్రసంగం చెప్పారు. మళ్ళీ పరోపకారం పుణ్య పనులు చేసుకోవాలంటే కన్నా పుణ్యాయ పరోపకార పాపాయ పరపీడనం అని శాస్త్రం ఉంటుంది. చాలా సింపుల్. ఎట్లా పుణ్యం వస్తుందంటే కన్నా పరోపకారం చేస్తే కన్నా మనసా వాచ కర్మన పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది. మనసా వాచ కర్మన ఇంకొకరికి ఇబ్బంది పెడితే కన్నా పీడ ఇస్తే కన్నా మనకు పాపం వస్తుంది అని చెప్పేసి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది అంత ఇంత పుణ్యం ఉంటే దొరికేది కాదు. అంతఃకరణ శుద్ధి లేనిది మనకు జ్ఞానం అసలు అంటుకోదు. మరి ఆ అంతఃకరణ శుద్ధి రావాలంటే అనేక జన్మల నుంచి మనము ఎన్నో శతకోటి జన్మల పుణ్యాలు చేసుకో ఉండాలి. మనము నిజంగానే అన్ని జన్మాలు వెనక జన్మాలు అంత పుణ్యమే చేసుకో ఉంటే మరి ఈ జన్మలో కూడా మనకు ఆ టెండెన్సీస్ పుణ్యం చేసే అలవాట్లు ఉండాలి కదా. చిన్న చిన్న అలవాట్లు, ముక్కులో వేలు పెట్టుకునే అలాంటి అలవాట్లు, చెవులో వేలు పెట్టుకునే అలవాట్లే పోవు. మరి అన్ని జన్మలు మనకు పుణ్యమే చేసుకొని వచ్చినామంటే మరి ఈ జన్మలో ఏదన్నా అలాంటి పుణ్యం చేసే అలవాట్లు ఉండాలి కదా. అవి ఉంటే కానీ మరి పూర్వజన్మలో నువ్వు పుణ్యం చేసినావు అని అది ప్రూఫు. నీకు ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకొకరికి ఇచ్చేది తెలియడం లేదంటే కానీ పూర్వజన్మలో కూడా నువ్వు ఎవరికి ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏ పుణ్యము చేసుకోలేదు. మరి నువ్వు పుణ్యమే చేసుకోలేదంటే కానీ పరోపకారమే చేయలేదంటే నీ దగ్గర పుణ్యం ఎక్కడ వస్తుంది? మరి నీ దగ్గర పుణ్యమే లేదంటే నీ దగ్గర అంతఃకరణ శుద్ధి ఎక్కడ ఉంటుంది? నువ్వు నేను సాధన చతుష్టయ అనుబంధాలు ఉన్న నేను అధికారిని అని ఊరికి అనుకోవచ్చు అంతే, కానీ నీకు అంతఃకరణ శుద్ధి కూడా లేదు. అప్పుడు అంతఃకరణ శుద్ధి ఉంటే కానా జనక మహారాజులాగా మనకు అనిపిస్తూ ఉండాలి. మనం ఎన్ని కళలు చూసాం, ఇది నిజమా అది నిజమా అని ఎప్పుడన్నా అనిపించిందా మనకు? మరి జనక మహారాజుకి ఎందుకు అనిపించింది? ఎందుకంటే కన్నా ఆయన అంతఃకరణ శుద్ధ అంతఃకరణుడు కాబట్టి ఆయనకు అది అనిపించింది. వాస్తవంగా శుద్ధ అంతఃకరణం ఉన్న వాళ్ళకే ఈ జగత్తు మిథ్యాత్వ దర్శనం అవుతుంది. లేదంటే కేవలం ఇన్ఫర్మేషన్ రూపంలోనే ఉంటుంది, కానీ అది ఫలీభూతం కాదు, ఆచరణలోకి రాదు. ఆ జీవన్ముక్తి ఆనందాన్ని పొందలేము. అన్నీ తెలుసుకుంటాము, స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్తాద్ అవస్థాత్రయ సాక్షీషన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప అని మనము స్వరూపం గురించి మొత్తం లక్షణాలు, వ్యాఖ్యానం, ప్రవచనాలు అన్నీ చేస్తూ ఉంటాము. కానీ
అది కేవలం మళ్ళీ రాగద్వేషాలలో ఇందులోనే ఇరుక్కొని అహంకారంలోనే ఇరుక్కొని ఇక్కడే మనము పోరాడుతూ ఉంటాము. అందుకే అంతఃకరణ శుద్ధికి ముఖ్యంగా పుణ్యము చాలా అవసరము. మనకు ఆలోచించండి, ఎందుకు మనము దాన ధర్మాలు చేయడానికి మనకు మనసు ఒప్పదంటే, అయ్యో ఇచ్చేస్తే అయిపోతుంది అని. శాస్త్రం మీద శ్రద్ధ లేదు. శాస్త్రం చెప్తుంది ఎవరు ఎంత పరిశ్రమ చేశారో ఆ పరిశ్రమకు ఫలము వారికే వెళ్తుంది. అది చుట్టూ తిరిగి ఎలాగో ఏ జన్మలో అయినా మళ్ళీ ఎవరు పరిశ్రమ చేస్తారో అది వాళ్ళకే వెళ్తుంది. అందుకే చిన్మయానంద సరస్వతి మహారాజులు ఒకసారి ఏదైనా అంగడికి కొనడానికి పోతే కన్నా బాగా బేరం ఆడేవాళ్ళంట. బేరం అంటే కానీ ఎవరు ఆడరు, అంత బేరం ఆడేవాళ్ళంట. 3,000 రూపాయలు చెప్తే కానీ దాన్ని 1,000 రూపాయలకే అడిగేవాళ్ళంట. బాగా మళ్ళీ అంగడి అతను లేదు ఇవ్వని ఉంటే కానీ ఇంకా లేదు నువ్వు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను బయటకు వచ్చేసేవాడంట. వాళ్ళు సరేలే ఏదో సాధువు కదా పోనీలే అని చెప్పేసి లాస్ అయినా పర్వాలేదని ఇస్తామని పిలిపిస్తే కన్నా మళ్ళీ ఆయన 3,000 అడిగితే కానీ 6,000 ఇంకో 3,000 ఎక్స్ట్రా ఇచ్చేసేవాడంట. ఆ దుకాణం పైన ఆశ్చర్యపోయేవాడంట, ఇదేంటిది ఇంత బేరం ఆడేసి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేసి పోతున్నాడు అని చెప్పేసి. కేవలం ఆయన నేర్పడానికే చెప్పారు, నాయనా మీ ఆశలంతే, నువ్వు వ్యాపారంలో ఒక 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు అమ్మేసి నేను సంపాదించుకున్నాను, నేను దీన్ని అనుభవించవచ్చని నువ్వు అనుకుంటున్నావు అంతే. కానీ శాస్త్రంలో మాత్రము ఎంత పరిశ్రమ చేసావో అంతే నువ్వు అనుభవించగలవు. అంతకన్నా ఎక్కువ వస్తే అది నీకు జీర్ణం కూడా కాదు. అందుకే ఈ శాస్త్రం సత్యాన్ని తెలిసిన వ్యక్తి అసలు ఆలోచించుడు. పుణ్యకర్మాలు శుభస్య శీఘ్రం అంటారు. ఏదైనా మంచి ఆలోచన వస్తే కన్నా ఇమీడియట్గా చేసేయాలంటారు. కర్ణుడు కూడా అంతే. ఒకసారి ఎవరో ఒక బ్రాహ్మణుడు దానం అడగడానికి అడిగితే కన్నా ఎడమ చేయి వైపు ఉంటాడు, ఇమీడియట్గా ఎడమ చేతుల్లోనే ఆ దానం ఇచ్చేస్తాడు. ఆ బ్రాహ్మణుడు కోప్పడతాడు, ఏంటి నీకు తెలియదో, ఎడమ చేతితో నువ్వు దానం ఇవ్వకూడదనే విషయం తెలియదా నీకంటే, నన్ను క్షమించండి బ్రాహ్మణోత్తమ, నేను చాలా విచారణ చేసి చూశాను, కుడి చేయి నుంచి ఎడమ చేయికి వచ్చేంతసేపులో మనసు మారిపోతుంది, మళ్ళీ దానం చేయకూడదు, ఇది నాకు అవసరం ఉంది అనే బుద్ధి వచ్చేసి ఎన్నోసార్లు నేను చేయలేకపోతాను, అందుకే ఇమీడియట్గా దాన్ని మంచి పని దానం చేసేసాను అని చెప్పేసి. చాలా కష్టము పుణ్యం సంపాదించుకోవడానికని. సరే మీకు ద్రవ్య రూపంలో మీరు దాన ధర్మాలు చేసి పుణ్యం లేకపోతే ఇలాంటి పుణ్యారాధన గురించి మంచి వ్యాఖ్య విన్నారు. పుణ్యాన్ని అర్జించే ఆరాధన కాబట్టి దీనికి పుణ్యారాధన అని పేరు వచ్చింది. మరి ఎట్లా పుణ్యం వస్తుంది, ఏమి ప్రమాణం ఉందంటే శృతి ప్రమాణం ఉంది. ఇలాంటి మహాపురుషులు ఎలాగా ఒక చెట్టు లాంటి, అది బతికి ఉన్నప్పుడు నీడనిస్తుంది, పండునిస్తుంది, పూలనిస్తుంది, దాని గొడ్డలతో నరికిన తర్వాత కూడా మనకు వంట చేసుకోవడానికి కట్టెలు ఇస్తుంది, దాని తర్వాత కూడా ఆ బూడిది మనకు పాత్రలు తోముకోవడానికి పనికి వస్తుంది. ఇట్లా జీవనముక్త పురుషులు వాళ్ళు ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడతారు. వారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ బూడిదిలాగా కూడా ఇలాంటి నిర్వాణ పుణ్య ఆరాధనల ద్వారా కూడా ఈ సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. ఇది ఒక మనకు ప్లాట్ఫారం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి. ఇక్కడ మనం ఏం విచారణ చేస్తాము, పరమాత్మను గురించి విచారణ చేస్తాం, ఆయన పొందే మార్గాల గురించి విచారణ చేస్తాం. మనసుతోటి ఒక్క క్షణము కూడా మనం పరమాత్మ స్వరూపం లక్షితమైతే ఎంత పుణ్యం ఉంటుందని ఇంతకు ముందు కూడా నేను ప్రతిసారి శ్లోకం చెప్తూ ఉంటాను. స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిల దేవాచ సంపూజితా సంసారాంచ సముద్రిత స్వపితరస్త్రైలోక్యపూజోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మన ప్రాప్నుయాత్. యస్య క్షణమపి, ఒక్క క్షణము కూడా మనం మనసును పరమాత్మను వైపు తిప్పి మనము తెలుసుకుంటే కానీ ఎంత పుణ్యం అంటే, స్నాతం తేన సమస్త తీర్థసలిలే, అన్ని నదులలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. మళ్ళీ సర్వాపి దత్త అవని అంటే పృథివీ, కంప్లీట్ పృథివీని మనము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. మళ్ళీ అఖిల దేవతలను పూజ చేస్తే కన్నా మనకెంత పుణ్యం వస్తుందో. కర్మకాండంలోనూ యాగయజ్ఞాదులు మొత్తం అన్నీ ఆచరణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. పితృదేవతలకు తర్పణాలు వదిలిపెడితే ఏం పుణ్యం వస్తుందో. అంతేకాకుండా
పితృదేవతల ఉద్ధారణ కూడా అవుతుంది. మళ్ళీ అంతేకాకుండా త్రైలోక్య పూజ్యులు కూడా అవుతారు ఎవరైతే ఒక్క క్షణము బ్రహ్మ విచారణ చేస్తారని. ఇలాంటి సత్సంగాలు వింటూ ఉన్నప్పుడు పరమాత్ముని మనసు లక్షితం అవుతుంది. పరమాత్మ మన వస్తువు ఏంటి, సచ్చిదానంద స్వరూపుని అప్పుడప్పుడు మనసు క్యాచ్ చేస్తూ ఉంటుంది, ఇండికేట్ చేస్తూ ఉంటుంది. విషయీకరణం అయితే చేయలేదు, కానీ కాకపోతే ఆ పరమాత్మ వస్తువు వైపు మనసు వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సత్సంగాలకి వచ్చినా కూడా అంత మహత్ పుణ్యం ఉంటుంది. అందుకే భాష్యకారు భగవాన్ చెప్పారు, ఇది సత్సంగం అనేది మొదటి మెట్టు అని. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగం అనేది మొదటి మెట్టు. సత్సంగత్వే నిస్సంగత్వం. భగవద్గీతలో విన్నారు కదా, అసంగ శస్త్రేణ అని చెప్పేసి. మనం నిస్సంగత్వాన్ని ఎలా పొందాలి? ఆ అసంగ శస్త్రాన్ని అంటే ఏంటి అంటే విచారణే. సత్సంగమే ఆ అసంగ శస్త్రం. దాని ద్వారానే మనం మన స్వరూపాన్ని, ఈ ఎక్స్ట్రాలు ఏమి 3 శరీరాలతో, ఈ శరీరాలతోటి సంబంధాలు పెట్టుకున్నామో, ఈ సంబంధాలని మనము తెంచుకుంటే అక్కడే మనము మోక్షం పొందుతాము. పోయినసారి కూడా నేను మంచి దృష్టాంతం చెప్పింటి. ఈ మనసు ఎలా డూప్లికేట్ సంబంధాలు కూడా ఒరిజినల్ నిజమైన సంబంధాలని నమ్మేస్తుంది అని చెప్పేసి. గుర్తుందో లేదో ఇంకోసారి గుర్తిస్తాను. ఇది ల్యాబొరేటరీలో టెస్ట్ చేసింది. డాక్టర్లు, సైకాలజిస్టులు టెస్ట్ చేశారు. ఒక వ్యక్తికి ఇలా కుసులు పెట్టేసి సైడ్లో ఒక పలక పెట్టేస్తారు. చిన్న రంధ్రం చేసి ఉంటారు పలకకు. ఆ పలకలో నుంచి ఇలా చేయి పెట్టేసి తన చేయిని పక్కన సైడ్కి పెట్టేసి ఉంటారు. ఇప్పుడు తన చేయి కనిపించదు. ఇక్కడ భుజం మీద ఒక రబ్బర్ చైన్ పెట్టేసి, చూడు ఈ రబ్బర్ చైన్ నేను మీకు కనెక్షన్ ఇచ్చేస్తాను అంటారు. వాడు నమ్ముడు. అదెట్లయితుంది, ఊరికే మీద భుజం మీద పెట్టేస్తే రబ్బర్ చైన్ నాకు కనెక్షన్ అయిపోతుందా అని అసలు నమ్మడు. సరే చూడు చేస్తామని చెప్పేసి ఏమేమో ట్రిక్కులు చేస్తారు. ట్రిక్కులు చేసి, చూడు ఇప్పుడు ఈ రబ్బర్ చైన్ శరీరానికి మేము కనెక్ట్ చేసేసాము, ఇప్పుడు ఈ రబ్బర్ చైన్ ముట్టుకుంటే కానీ నీకు సెన్సేషన్ వస్తుంది, నీకు ఫీలింగ్ వస్తుంది చూడు అంటారు. ఇక్కడ రబ్బర్ చైన్ ఒకవేళనే ఒకటి టచ్ చేస్తాడు, అదే సమయానికి అటు తెలియకుండా ఒరిజినల్ చేతికి అదే సమయానికి అదే వేళకి ఇంకొక టచ్ చేస్తాడు. అది టచ్ చేసేసరికి వీడికి మొత్తము ఏకాగ్రత ఈ రబ్బర్ చైన్ మీద ఉంది. అయ్యో రబ్బర్ చైన్ ముట్టుకుంటా ఉంటే నాకు స్పర్శ అవుతుంది కదా, నిజంగానే ఈ రబ్బర్ చైన్ నాకు కనెక్షన్ అయిపోయిందని ఒకసారి మనసు నమ్మడానికి ప్రారంభించేస్తుంది. అంతే, మరి మనసుకు యథార్థంతో పని లేదు. అది ఎలా నమ్ముతుందో అలా జీవించేస్తుంది. మళ్ళీ ఆ రబ్బర్ చైన్ గిల్లుతూ ఉంటే కానీ వాడికి అయ్యో నొప్పి అని అరుస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళు పెద్ద సుత్తి తీసుకుని టప్ అని ఒకటి చేయి మీద ఒక దెబ్బ కొడతారు. అయ్యో పోయే సస్తి అని లేచి నిలుచుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ చేయి అలాగే ఉంది అని. ఇట్లే మనం ఈ శరీరాలతోటి కూడా సంబంధము ఇలాగే అవిద్యతోటి మనం పెట్టుకున్నాం. వాస్తవంగా ఈ శరీరానికి మనకు సంబంధమే లేదు. సూక్ష్మమైన ఆకాశం స్పేస్తోనే ఏ వస్తువుని, ఈ మైక్ని ఆకాశంతో అతికించండి అంటే అతికించలేము. అంతకన్నా సూక్ష్మమైన మన సచ్చిదానంద స్వరూపం అది మూర్త పదార్థము కాదు, అమూర్త పదార్థము కాదు. రెండిటికన్నా కూడా సూక్ష్మం. అనోరణీయాన్ మహతోర్మహీయాన్. అలాంటి సూక్ష్మ పదార్థాన్ని ఈ శరీరానికి మనం అతికిచ్చేసామంటే కేవలం ఇలాంటి ఒక భ్రాంతి ద్వారానే అని. ఇంకా హాస్టల్లో కూడా ఇలా కొంతమంది దోస్తులు ఫ్రెండ్ని మజాక్ చేయాలని చెప్పేసి ఒకసారి విషం లేని పాముని వాడి కాళ్ళ దగ్గర పడుకుంటే కానీ వాళ్ళు కాళ్ళ దగ్గర పెట్టేసి ఒక ముళ్ళతోటి కూర్చుతారు. వాడు లేస్తాడు, లేచి చూస్తే కానీ నొప్పి అయితే ఉంది, అక్కడ చూస్తే పాము ఉంటుంది. పాము నన్ను కాటేసేసిందని నమ్మేస్తాడు. దోస్తులకి తెలియదు ఇది నిజమైన ఘటన. ఇది వాళ్ళు కూడా ఇంకా భయపెట్టిస్తున్నారు. అవునరా నిన్ను పాము కాటేసింది, అట్లా ఇట్లా విషం ఎక్కేస్తుంది, నువ్వు చనిపోతావని వాళ్ళు ఆట పట్టిస్తున్నారు. వాడు నిజంగానే పాము నన్ను కాటేసేసింది అని నమ్మినోడు ఇంకా ఫ్రెండ్లో హాస్పిటల్కి ఏమి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది అసలు విషం లేని పాము, అసలు కాటే వేయలేదు అని చెప్పేసి. కానీ వాడు ఆ ముళ్ళుతోటి ఆ నొప్పి అనుభవిస్తే వాడు నమ్మేసి లేని విషము కింద కాళ్ళ నుంచి పై వరకు వచ్చి నోటిలో నొర వచ్చేసి ప్రాణం వదిలిపెట్టేస్తాడు. మనసు అంతే, ఒక్కసారి ఎలా నమ్మేస్తుందో అలా జీవించేస్తూ ఉంటుంది.
ఉపనిషత్తుల్లో కూడా ఇది ఎన్నోసార్లు ఇదే దృష్టాంతం చెప్తూ ఉంటాను. ఒక స్టోరీ వస్తుంది. ఇద్దరు వ్యాపారులు ఉంటారు. వాళ్ళ కొడుకుల్ని బిజినెస్ కని ఎక్కడికో పంపించుంటారు, గుర్రాల మీద పోయి ఉంటారు. అందులో దారిలో పోతుంటే కన్నా డాకులు వాళ్ళు కొడుకుల్ని కిడ్నాప్ చేసేసి ఒకరిని చంపేసి డబ్బులంతా దోచుకొని వెళ్ళిపోయింటారు. అక్కడి నుంచి 1000 కిలోమీటర్ దూరంలో ఎక్కడో అది జరిగి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా శవాన్ని తీసుకురాలేరు కదా. బతికినోడు ఆ చచ్చిన వ్యక్తిని అక్కడ అంతిమ సంస్కారాలు చేసుకొని వచ్చే లోపల లేట్ అయింది. కాకపోతే ఇన్ఫర్మేషన్కి వస్తా ముందుగానే వచ్చేసి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉల్టా వచ్చేసి ఉంటుంది. ఎవరు కొడుకు బతికి ఉంటాడో అక్కడ పోయి వాళ్ళు చెప్తారు నీ కొడుకు చనిపోయినాడు అని. ఎవరు కొడుకు చనిపోయి ఉంటాడో అక్కడ పోయి చెప్తారు నీ కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పేసి. వాళ్ళ కొడుకు బతికి ఉన్నా కూడా యథార్థంగా నా కొడుకు లేడు అని మనసుతోటి నమ్మినందుకు వాళ్ళు ప్రాణమే కోల్పోతారు. అందుకే ఈ మనసు ఇచ్చే నిర్ణయాలకి మనం ఎప్పుడు తల వంచొద్దు. మనసు చెప్పిందల్లా చేసుకుంటూ పోయి ఇప్పటి వరకు మనం ఇక్కడే తిరుగుతున్నాము. బ్రహ్మణ ద్వితీయ పరార్ధే, బ్రహ్మది 50 అర్థం సగం వయసు అయిపోయింది, కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మనం ముక్తి పొందకుండా ఇక్కడే తిరుగుతున్నామంటే కన్నా ఆ మోసం చేసే మనసు ఒక మాట వినే, ఆ మనసు ఏమి చెప్తే అదంతా చేసుకుంటూ ఉన్నాము. అలాంటి మనసు మాట వినద్దు. ఎలాంటి మనసు? మాతాజీ గారు చెప్పారు, శృతి ఆచార్య సంస్కృత మనసుతోటి, శుద్ధ మనసుతోటి, సత్వగుణం ఉన్న ఆ మనసుతోటి మనము ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి విరుద్ధంగా ఏదైనా మనసులో నిర్ణయాలు వస్తున్నాయంటే కన్నా వాడి మాట వినద్దు. శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా సంస్కృతమైన మనసు ఏదైతే ఉంటుందో అలాంటి మనసు ద్వారానే మనము మన నిజ స్వరూపాన్ని మనం తెలుసుకొని ఆత్యంతిక దుఃఖ నివృత్తి మనము చేసుకోగలము. అందుకే ఇలాంటి మంచి విషయాలతోటి మనము విచారణ చేశాము. నేను కూడా ఉపదేశ సారంలో కొన్ని విచారణ మనం ప్రారంభించింటిమి. అందులో నిన్న మనం విచారణ చేసుకున్నాము. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుక్కు ఉన్నాం. కర్మలలో మనం ఎంత ఘోరంగా ఇరుక్కుపోయామంటే కన్నా మనం ఇప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా కూడా పూర్వజన్మలో మనం చేసిన పుణ్యపాప కర్మల వల్లనే ప్రారబ్ధం ద్వారా మనము అది మన చేత చేయిస్తూ ఉంది. మనం అనుకుంటున్నాము నేనే కొత్తగా ఏదో ఆలోచించుకొని చేస్తున్నామని. ఎప్పటి వరకు నేను కర్త నేను భోక్త అనే ఉంది మనలో, మనము ఏమి చేస్తాలేము. ప్రారబ్ధము పూర్వజన్మలో ఉన్న మన పుణ్యపాప కర్మలే మనతోటి పని చేపిస్తున్నాయి. కర్మకు అంత పవర్ ఉంటుంది. అందుకే భర్తృహరి మహారాజ్ అంటాడు కదా, త్రిమూర్తులను కూడా వదిలిపెట్టలేదు కర్మ అని చెప్పేసి. బ్రహ్మ ఏన కులాలవత్ నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణుర్యేన దశావతార గహని క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం కారితః సూర్యో నిత్యమేవ గగనే సూర్యో బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణి. కర్మకు ఒక పెద్ద నమస్కారం పెట్టాడు. నువ్వు ఎంత పవర్ఫుల్ ఓ కర్మ. బ్రహ్మదేవుడు చూడు కుండలు చేసేవాడిలా కులాలవత్, కుండలు చేసేటోడు ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఆ కుండ ఈ కుండ చేస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఇప్పుడు సృష్టి చేసుకుంటూ బిజీగా ఉంటాడు. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో ఎక్కువ సృష్టి అవుతుంది. ఎన్నో పురుగులు అవి ఇవి ఎక్కువ సృష్టి జరుగుతూ ఉంటుంది. అంతం వరకు కల్పాంతం వరకు సృష్టి పని చేసుకుంటూనే ఉండాలి. విష్ణు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పేసి అవతారాలు ఎత్తి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మళ్ళీ రుద్రుడు ఆయనకైతే డైరెక్ట్గా భిక్షా పాత్ర ఇచ్చేసావు. ఆయన భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడు డైలీ ఒక్క హాలిడే కూడా లేదు, సెలవే లేదు. డైలీ టైం టు టైం ఈ టైంకి సూర్యోదయం అంటే ఆ టైంకి వచ్చేయాలి. రెస్ట్ లేకుండానే పని చేస్తున్నాడు. ఇంకా ఉపలక్షణంతో అన్ని క్రియలు మనం అనుకోవాలి. అంటే కర్మ అంత పవర్ఫుల్. మనము అలాంటి కర్మ అధీనంలో ఉండాము. పరమాత్ముడు కూడా మనకు ఆశీర్వాదం ఇవ్వాలంటే కర్మ సాపేక్షంగానే ఆశీర్వాదం ఇస్తాడు. పరమాత్మునికి సామర్థ్యం ఉన్నప్పటికీ మనము కర్మలు పుణ్యకర్మలు చేయకపోయినా కూడా ఆయనకు ఇచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన కర్మ సాపేక్షంగానే మనకు ఫలాలు ఇస్తాడు. కర్మ నిరపేక్షంగా మనకు ఫలాలు ఇవ్వడు. ఈ విషయం మనము తెలుసుకున్నాము. కర్మలలో మనం ఇంత
ఘోరంగా ఇరుక్కుపోయినామని. మరి అలాంటప్పుడు అలాంటి కర్మల నుంచి బయటకు ఎలా రావాలంటే దానికి కూడా ఈశ్వర అర్పణ బుద్ధితోటి మనము నిష్కామ కర్మయోగము చేస్తే ఆ కర్మజ జనిత సత్వశుద్ధి జీవన్ముక్తి ఆనందాన్ని మనకిస్తుంది అని. నిష్కామ కర్మయోగం అంటే డ్యూటీ ఓరియంటెడ్గా ఆ పరమాత్మని డ్యూటీ చేస్తున్నాం అనే భావంతో మనము కర్మలు ఏ రోజైతే ప్రారంభిస్తామో ఫలాన్ని ఆశించకుండా, ఇప్పుడు ఏదన్నా ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. ఈ పని చేస్తే నాకు ఏదన్నా ప్రయోజనం ఉందా లేదా అని. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే అని చెప్పేసి ఆ అలవాటు మనము వదులుకోవాలి. మనకు పరమాత్ముని ద్వారా ఏదైతే కర్తవ్యం వచ్చి ఉంటుంది, నేను గృహస్థున్నా, నా కర్తవ్యం ఏంటి, భార్య పిల్లలని నేను వాళ్ళని చూసుకోవాలి. పరమాత్ముడు నాకు ఇచ్చిన డ్యూటీ, నేను పూర్వజన్మలో చేసుకున్న కర్మల ద్వారా నాకు ఆయన ఇచ్చిన డ్యూటీ, నేను పరమాత్ముని డ్యూటీ చేస్తున్నాననే భావనతోటి కొద్దిగా మనం చేంజ్ చేసుకుంటే చాలు. చేస్తున్న పనే శరీర నిర్వహణ కోసం ఇప్పుడు పనులు చేసుకుంటాం అదే పని నిష్కామ కర్మయోగంగా మారుతుంటుంది. నేను కర్త భోక్త అనే భావం లేకుండా చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆ కర్మయోగమే మనల్ని దాని నుంచి బయటకేస్తుంది. ముళ్ళుతోనే తీయాలి. తప్పించుకునే ప్రయత్నం చేసుకోవద్దు, కర్మల నుంచి పారిపోయే ప్రయత్నం చేసుకోవద్దు. కృష్ణ పరమాత్ముడు కూడా అర్జునునికి ఈ విషయంలోనే జ్ఞానం ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన నిమిత్తం అంతే కానీ ముఖ్యంగా మనకే ఇచ్చాడు. ఫస్ట్ యుద్ధానికి అర్జునుడే స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మా భాగం మాకు ఇవ్వలేదని చెప్పేసి యుద్ధానికి వాళ్ళంతకు వాళ్ళే రెడీ అయ్యి, ఏ అచ్యుత నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళి చూస్తాను ఎవడెవడు వచ్చాడో అని అంత తేలుస్తానని ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న అర్జునుడు తర్వాత మళ్ళీ ఆ భీష్మ ద్రోణులను చూసేసి మోహము మళ్ళీ భయము రెండు శంకరాచార్యుల భగవానులో 18వ అధ్యాయంలో అర్జునుడు కూడా భీష్ముడు ద్రోణుల విషయంలో భయపడ్డాడన్న విషయం కూడా చెప్తారు. వీరుడే అయినప్పటికీ, ఎందుకంటే భీష్ముడికి స్వేచ్ఛా మరణం ఉంటుంది. ఆయన తెలుసుకుంటేనే ఆయన చస్తాడు, లేకపోతే ఆయనకు మరణమే లేదు. మరి అలాంటి వారిని చంపడం ఎలా? విరాట పర్వంలో కూడా ఆయన అందరినీ ఓడించింటాడు. స్పృహ తప్పి అలాంటి బాణం వేసింటాడు. అందరు కండవాళ్ళు తీసుకురాని ఉత్తర కుమార్ అని చెప్పింటాడు. కానీ అంటాడు భీష్ముని దగ్గర జాగ్రత్త, భీష్ముని కండవ తీసుకురాకు, ఆయన స్పృహ తప్పి పడిపోలేదు, పడిపోయినట్టు నటిస్తున్నాడు అని. భీష్ముడికి మాత్రము అజేయుడుగా ఉంటాడని తెలుసు కాబట్టి భయం ఉంటుంది. మళ్ళీ శోకమోహాలు, అహం మమ భావాలే శోకమోహాలు, నా వాళ్ళు నేను అన్న భావమే. ఈ శోకమోహాల వల్ల ఆ పని నుంచి ఎస్కేప్ కావాలని చూస్తాడు. ఎన్నిసార్లు అడుగుతాడు ఈ ప్రశ్న, నువ్వు జ్ఞాన మార్గం శ్రేష్ఠ అంటున్నావు, జ్ఞాని నా ఆత్మస్వరూపుడు అంటున్నావు, నన్ను మాత్రం ఈ కర్మలే చేయంటావు, ఘోరమైన యుద్ధం చేయమంటావు, నన్ను మాత్రం ఈ కర్మలోనే ఇరికిస్తున్నావని 2-3 సార్లు అడిగిన ప్రశ్న అడుగుతాడు. మనకు కూడా అలానే అనిపిస్తుంది, కర్మల నుంచి తప్పించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి తప్పించుకోలేం, ప్రారంధము మన వెంబడి పడతానే ఉంటుంది. ముళ్ళుతోనే తీసి బయటికి రావాలి. కర్మని నిష్కామ యోగంతోటి కష్టమైనప్పటికీ కూడా భగవంతుని పరమాత్మను కూడా డ్యూటీ లాగా చేస్తున్నాననే భావంతో చేసుకుంటే అదే మనల్ని వదిలిపెట్టేస్తుంది. మనం వదలడం కాదు, కర్మే మనల్ని వదిలిపెట్టేసి ఆ నిస్సంగత్వం అనేది ఏముంటుందో అప్పుడు వస్తుంది మనకి. ఇప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గా మనము పని చేసి ఫలాన్ని కోరుకొని అప్పుడు ఆ ఫలము తీపి మంచిగా రావచ్చు, చెడు రావచ్చు, అందులో మళ్ళీ ఎమోషనల్లో ఇరుక్కునేస్తూ ఉంటాం. ఒక చిన్న కథ కూడా ఉంటుంది, మనం ఎమోషనల్ లెవెల్లోనే ఉంటే కానీ భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు అని చెప్పేసి. ఒకసారి భార్య భర్తలు ఇద్దరు భయంకరంగా గొడవ పడుతూ ఉంటారంట. పైన శంకరుడు పార్వతీదేవి చూస్తుందంట, అయ్యో చూడు వాళ్ళు మీ భక్తులు వాళ్ళు ఇంత విపరీతంగా ఘోరంగా గొడవ పడుతున్నారు, నువ్వు వాళ్ళకి నువ్వు ఏదన్నా సహాయం చేయొచ్చు కదా, వాళ్ళు ఆనందంగా జీవితం గడిపేలాగా చేయొచ్చు కదా అంటే, లేదు వాళ్ళు ఇంకా ఎమోషన్లోనే ఉన్నారు, భావాల్లోనే ఉంటారు, ఆ ఎమోషనల్ని వదిలిపెట్టేసి కొంచెం విచారం వైపు వస్తే నేను ఏదైనా సహాయం చేయగలను. లేదు అని హఠం చేస్తుందట. లేదు నువ్వు వెళ్ళాలి, వాళ్ళకి నువ్వు పోయి ప్రత్యక్షమై వాళ్ళు ఏదైనా వరం కోరుకుంటే కానీ వరాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి. అప్పటికి ఎమోషనల్లో రాగద్వేషంలో బాగా ఫ్రై అయిపోయింటారు, గొడవ పడతానే ఉంటారు. ఆ గొడవల సమయంలోనే భగవంతుడు ప్రత్యక్షమైసి మీరు గొడవ పడకండి, మీకు ఏం వరం కావాలో ఆ వరం అడగండి అని చెప్పేసి ఫస్ట్ ఆ భర్తని
అడుగుతాడంట. భర్త ఇంకా భార్య పెట్టిన ఇబ్బందులతోటి బాగా విసిగిపోయి ఉంటాడు. నా భార్యని పంది చేసి అంటాడంట. మళ్ళీ మళ్ళీ ఆ పంది రూపంలో ఉన్న భార్యను పోయిడ్చి భగవంతుడు నీకేం వరం కావాలంటే కనుక నా భర్తను కూడా పంది చేసేయని ఆమె అడుగుతుంది. మళ్ళీ అక్కడ పంది జన్మెత్తి మళ్ళీ అక్కడ గొడవ పడుతున్నారంట. పిల్లలు పాపం ఏడుస్తున్నారు, ముందు ఏడుస్తూ ఉంటారు, భార్య భర్త గొడవ పడి పిల్లలు ఏడుస్తూ ఉంటారంట. మళ్ళీ కూడా పిల్లలు ఏడుస్తున్నారు. మళ్ళీ మీకేం వరం కావాలంటే కనుక మా అమ్మ నాన్న మొదలు ఎలాగ ఉండరో మనుషుల్లాగా అలాగే మనుషుల్లాగా ఉండి నేను మళ్ళీ అదే వరం కోరలంట. మళ్ళీ చూస్తే మళ్ళీ వాళ్ళు మనుషులు అయిపోయి మళ్ళీ వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారంట. ఇంకా శివుడు వాపస్ వెళ్ళిపోయాడంట. పార్వతికి పోయి చూడమ్మా, నువ్వు చెప్పినట్టుగా నేను పోతే అందరికీ ముగ్గురిని నేను అడిగితే వరాలు ఇస్తే ఏమన్నా ప్రయోజనం జరిగిందా? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. కొద్దిగా గురువుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎమోషన్స్ అంతా పక్కన పెట్టేసి కొంచెం విచారణ, మనకు ఒక చెడు అలవాటు ఏంటంటే విచారణ చేసే అలవాటు లేదు. మెకానికల్గా పనులు చేసుకుంటూ పోతున్నాం. ఈ లోకవాసనకు ఇరుక్కుపోయినాము. సంసార జీవితం అంటే ఏంటంటే అటు ఇటు చూస్తున్నాము. అయ్యో అందరూ ఇట్లే తింటున్నారు, పడుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, ఇదేనేమో జీవితం, ఇదేనేమో సంసారం అని చెప్పేసి అలాగే మెకానికల్గా చేసుకొని పోతున్నాం. ఒక్కసారి ఆగి విచారణ చేసుకోవడం లేదు. జనక మహారాజు చూడండి, స్వప్నంలో బిచ్చమెత్తే పరిస్థితి వస్తే కన్నా ఎంత మంచి విచారణ వచ్చింది. నేను బిచ్చగాడినై రాజులాంటి స్వప్నం చూస్తున్నానా లేదా రాజునై బిచ్చగాడి స్వప్నం చూస్తున్నానా అని విచారణ వచ్చింది. మనకెందుకు వస్తా లేదా అలా? మన అంతఃకరణ శుద్ధి లేదు. బుద్ధ భగవానుడికి మొదటిసారి 4 విషయాలు చూస్తాడు. ఒక రోగిని, ఒక శవాన్ని, మళ్ళీ ఒక సన్యాసిని, ఇంకోటి వృద్ధుని 4 విషయాలు మొదటిసారి చూస్తాడు. ఒక్కసారి చూస్తేనే ఇంకా తెలిసిపోయింది ఈ సారం ఏంటి, జీవితం సారం ఏంటి అని చెప్పేసి. మనం ఎన్ని చూసింటాం, ఎంతమంది సావులు చూసింటాం, ఇంట్లో ఉన్న వాళ్ళ సావులు చూసింటాం, ఎంతమంది ముసలివాళ్ళని చూసింటాం. మనకెందుకు ఆ బుద్ధి వస్తలేదు? విచారణ చేయాలి. మన అడగొప్ప తాత సంసారంలోనే ఉండే, భార్య పిల్లలు ఉండరు, ఏదో జరిగింది, ఆ సంసారం వద్దనుకుని ఇటు వచ్చాడు. అది మన జీవితంలో ఎందుకు జరగడం లేదు? విచారణ చేయాలి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతూ ఉంది. కొద్దిగా విచారణ చేస్తే ఇంతే తెలుస్తుంది. మనము సాధన చతుష్టి సంపత్తులు మనలో లేవు. అంతఃకరణ శుద్ధి లేదు కనుక మనకి సత్యం అర్థమవుతలేదు. చైనాలో కూడా ఒక ఋషికి అలాగే స్వప్నంలో చీతాకోక చిలుక అయిపోయింటాడు. చీతాకోక చిలుక అయిపోయింటే కన్నా నిద్రలేసి నేను నిజంగానే మనిషి అయ్యి చీతాకోక చిలుక స్వప్నాన్ని చూస్తున్నా, లేదా చీతాకోక నిజంగానే నా నిజ స్వరూపం చీతాకోక చిలుక అయ్యింది 100 సంవత్సరాలు ఉండే ఇట్లా పొడూటి స్వప్నం చూస్తున్నానా అని ఆయనకు విచారణ వచ్చేసి ఆయన కూడా జీవన్ముక్త పురుషుడు అయిపోతాడు. మనం విచారణ చేస్తే మన దుఃఖం తొలగిపోతుంది. కానీ అలవాటే లేదు. బిజీ దేనికి అంటే కన్నా సుఖమైన జీవితం గడపడానికి బయట ఆ పని చేయాలి, ఈ పని చేయాలని. నువ్వు ఎంత పరిశ్రమ, ఎంత శిరశాసనలు వేసుకుని, ఎంత చెమటలు గార్చుకున్నా నీకు బయట మాత్రం దీనికి నీ దుఃఖ నివృత్తి కలగదు. ముఖ్యమైన పని 4 పురుషార్థాల్లో మోక్ష పురుషార్థం. మనిషి జన్మ వచ్చిందే మోక్షాన్ని పొందడానికి. ఈ పనిని వదిలి మోక్షం అంటే ఏదో విచిత్రంగా ఆలోచిస్తున్నారు. ఆనందమే, పరమానందమే. ప్రతి ఒక్కరూ దానికోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము, తెలుసో తెలియకో. ఎందుకంటే అది మన స్వభావం. నీళ్ళు ఎంత వేడి చేసినా మళ్ళీ అది చల్లగా అయిపోతాయి. చల్లగా ఉండడం, రూమ్ టెంపరేచర్ లెవెల్కి చల్లగా ఉండడం వాటి స్వభావం. చేపని నీళ్ళ నుంచి బయటకు తీసుకొస్తే తొండలాడుతూ ఉంటుంది. ఎందుకంటే అది నీళ్ళలో ఉండదు, దాని స్వభావం. మళ్ళీ దాని స్వభావానికి వెళ్ళాలని ఆ ప్రయత్నం కూడా అది ఎగురుతూ ఉంటుంది కదా. అది టైంపాస్కి ఎగరడం లేదు, అది ప్రయత్నం మళ్ళీ నా స్వభావంలోకి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి. మన పని ఆ చేపలాగా అయిపోయింది. స్వభావం నుంచి బయటకు వచ్చేసాం, సచ్చిదాన స్వరూపం నుంచి బయట ఎగురుతూ ఉంటాం. అది కూడా గడ్డ మీద ఎగురుకుంటూ ఇటు వస్తాం. నీళ్ళ వైపు ఎగురుకుంటూ పోతే కానీ స్వభావంలోకి అంతర్ముఖి కావాలి కదా. మనం కూడా అంతే, బయటే ప్రపంచం అంతా 60 సంవత్సరాలు 100 సంవత్సరాల మొత్తం అంతా దేనికోసం కష్టపడ్డామంటే కన్నా అంత అనాత్మ వస్తువుని, ఒక మిథ్యా వస్తువు కోసమే శరీరంలో ఉన్న శక్తి, ఇంద్రియ శక్తులన్నీ మొత్తం అక్కడ వ్యర్థం చేసుకున్నాము.
మనలోనే నిధి ఉంది, లోపలే ఉంది సచ్చిదానంద స్వరూప. ఆ నిధిని కేవలం తెలుసుకుంటే, కేవలం విచారణ చేస్తే మనకు ఆ పరమానంద స్థితి వచ్చేస్తూ ఉంటుంది. జీవన్ముక్తి పురుషుల స్థితిని చూడండి. సమాధి స్థితిలో 10 సంవత్సరాలు 12 సంవత్సరంలో ఉంటారు. అది కదా నిజమైన స్వతంత్రత అంటే. మనం కూడా పైన స్వతంత్ర పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు కోడలు అత్త నుంచి స్వతంత్రం పొందాలని, కొడుకులు తండ్రి నుంచి స్వతంత్రం పొందాలని ప్రతి ఒక్కరూ స్వతంత్రం గురించి పోరాటం చేసింది. కాకపోతే మనసు ఒక గులాముల్లాగా అయిపోయి, మనసు చెప్పిందంతా చేసి స్థూల రూపంలో స్వతంత్రాలు అయిపోతే సుఖంగా ఉంటామని భ్రాంతిలో ఉంటారు. నువ్వు స్థూల రూపంలో ఎంత స్వతంత్రుడైనా కూడా ఇంకా ఇబ్బందులు ఇరుక్కొని ఇంకా ఎక్కువ పరిశ్రమే వస్తుంది, కానీ అది ఎప్పటికీ నీకు స్వతంత్రాన్ని ఇవ్వదు. నువ్వు నిజమైన స్వతంత్ర పోరాటం చేస్తే కనుక నీ మనసు నుంచి నువ్వు స్వతంత్రుడు అయిపో. మనసు మాట వినకు. నువ్వు ఎలాంటి మనసు వాటి వినాలంటే కనుక శృతి శాస్త్రము గురువులు చెప్పిన ఏదైతే దాని వారి సంస్కృతమైన మనసులో ఏదైతే నిర్ణయాలు వస్తుందో అలాంటి ఒక మనసే మన మాట వినాలి. మిగతా మనసు మాట వింటే మాత్రము అది మళ్ళీ మన ఈ మాయలో చుట్టేస్తూ ఉంటుంది, మనకు దుఃఖమే ఇస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనకు మాతాజీ కూడా స్పష్టంగా చెప్పారు, మనలోనే సృష్టి ఉంది, మనలోనే లయం అయిపోతూ ఉంది. ఎంత పెద్ద యుక్తి ఉందంటే సుషుప్తి అవస్థలో శరీరముతోటి మనము సంబంధాలు కట్ అయిపోతాయి. సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో, స్వప్నాలు లేని నిద్రలో మనసు బుద్ధులతోటి కూడా మన సంబంధం కట్ అయిపోతుంది. అప్పుడు ఏమన్నా మనకు దుఃఖం ఉందా? గాఢ నిద్రలో ఏమీ కంప్లైంటే లేదు. స్వప్నం గురించి కూడా ఎవరు కంప్లైంట్ చెప్పరు, అయ్యో నాకు ఇలాంటి స్వప్నాలు వస్తున్నాయి అని. అది కూడా పెద్ద సమస్య కాదు, ప్రతికి తెలిసి దాన్ని మిథ్యాత్వ దర్శనం చేస్తారు. జాగ్రత్త అవస్థ గురించినే మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం, కానీ సుషుప్తి అవస్థలో అసలు ఏమీ కంప్లైంట్సే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గాఢ నిద్రలో అసలు దుఃఖమే లేదు. మా వేదాంత భాషలో ఆనందం అంటే దుఃఖం ఒక అభావాన్నే ఆనందం అంటాం. మరి అలాంటి స్వరూప ఆనందంలోకి వెళ్ళి మనం నిద్ర లేస్తే ఎంత ఫ్రెష్ అయిపోయి ఉంటాం, ఎంత హలకాగా అనిపిస్తుంది. స్వస్థ నిజమైన ఆరోగ్యం అంటే అదే మన స్వరూపమే. రోజు మనకు పరమాత్ముడు చూపిస్తున్నాడు, నువ్వు ఈ శరీరాలతోటి సంబంధం కట్ చేసుకొని మనసు బుద్ధులతోటి నువ్వు సంబంధం కట్ చేసుకుంటే నీకు దుఃఖాలు రావు అని. కానీ మనం మాత్రము శరీరంతోటి సంబంధం కట్ చేసుకునే ప్రయత్నాలు లేము. మనసు బుద్ధులు మాత్రం ఫుల్ యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటాం. ఏ ప్రయత్నమూ లేదు మనసు బుద్ధులని మనము నల్లిఫై చేసుకోవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేస్తాలేదు. ఇదే యుక్తి. నువ్వు ఏనకేన ప్రకారేణ నువ్వు ఈ శరీరంతో సంబంధాలు తెంచుకున్నావంటే నీకు దుఃఖాలు రావు. మన చరిత్రలో జీవన్ముక్త పురుషులు ఇలాంటి స్థితిని పొందారు. అందుకే వాళ్ళు ఆపరేషన్లు అయితే కూడా అనస్థియా ఇంజక్షన్ లేకుండానే ఆపరేషన్లు చేసుకుంటారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ నడుచుకొని పోతూ ఉంటే కానీ చేతులు నరికేసినా కూడా ఆయనకు అసలు ఫీలింగే రాదు. శరీరం నుంచి తాదాత్మ్యాన్ని తెంచుకున్నారు. అలాంటి సహజ సమాధి కూడా మనకు దొరుకుతుంది. అందుకే అలాంటి గొప్ప స్థితి కలగాలంటే గన ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఫస్ట్ గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి గురువుకు ఉపదేశాన్ని మనము ఆచరిస్తే కానీ మనం ఆ స్థితికి వెళ్ళలేము. ఇది చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. గురువుల దగ్గరికి పోయిన తర్వాత పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో నెగ్గి ఫస్ట్ సాధన చతుష్టి సంపత్తిని మనకి వచ్చేలాగా చేస్తారు. ఆ యోగ్య పాత్రత వచ్చిన తర్వాత జ్ఞానము మనం ఎప్పుడూ మన ఆత్మానుభూతి నుంచి ఒక్క సెకండ్ కూడా మనం బయటికి రానేలేదు. ఎప్పటికీ మనం ఆనంద స్వరూపులుగానే ఉండాము. మరి మనం ఆనంద స్వరూపులుగా ఉంటే మనం ఎందుకు అది అనుభవించలేకపోతున్నామంటే కన్నా మనము దాన్ని అటెన్షన్ ఇస్తాలేము, మనం దాన్ని తెలుసుకోవడం లేదు. అదెట్లయితుంది? నా దగ్గర ఆనందం ఉండి నేను తెలుసుకోలేకపోవడమో జరుగుతుందంటే అవును జరుగుతుంది. కర్ణుని విషయంలోనే ఆలోచించండి. తను కౌంతేయుడై ఉంటాడు, కుంతిపుత్రుడై ఉంటాడు. నేను కుంతిపుత్రుని, నేను రాధేయుడిని, నేను సూతపుత్రుని అని భావించుకొని సూతపుత్ర అనడంతో లోపల కుమిలి చాలా దుఃఖపడుతూ ఉంటాడు. కౌంతేయుడు అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకోకుండా పోతే ఆ ఆనందాన్ని పొందలేడు. తర్వాత తెలుసుకున్నాడు, అప్పుడు మళ్ళీ ఆ దుఃఖం రాలేదు. మనం కూడా అంతే, సచ్చిదానంద స్వరూపులు అయినప్పటికీ పరమానంద స్వరూపులు అయినప్పటికీ కూడా దాన్ని తెలుసుకొని మన సొంతం చేసుకొని అందులో జీవిస్తేనే, ఆ జ్ఞాన నిష్ఠలో ఉంటేనే ఆనందాన్ని పొందగలము. ఇలా
మనము కూడా ఇలాగే ఆ భగవంతుని కృపతోటి ఈ మోక్ష సాధనాలని మనము మనవిగా అనుకొని సాధన చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని మనం అందరూ పొందాలని నా యొక్క వాక్ పుష్పాంజలిని అయ్యమాంబ గారి వారి చరణాలకు సమర్పిస్తూ నా వాణిని విరమిస్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.